వచ్చిన మీ అందరికీ మన ప్రియ ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామంలో వందనాలు తెలియచేస్తూ మీ మధ్య నన్ను నిలవబెట్టిన ఆ దేవదేవుని హృదయాంతరంగంలో నుండి స్తుతిస్తున్నాను. అయితే ఈ దినవాక్య ధ్యానముగా మరి నేటి దినవాక్య భాగముగా పరిశుద్ధ లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చాలు. మనం చదువుకున్న ఈ వాక్యంలో దేవునికి ఇష్టమైన పని మనం చేయాలంట. ఎవరికి ఇష్టమైన పని చేయాలి? దేవునికి ఇష్టమైన పని. దేవునికి ఇష్టమైన పనులు కూడా ఉన్నాయంటారా? ఉన్నాయా అమ్మా? మనం పనులు చేస్తాం, రకరకాల పనులు చేస్తాం. వ్యవసాయ పనులని, ఆ పనులని, ఈ పనులని రకరకాలుగా చేస్తాం. కానీ దేవునికి ఇష్టమైన పనులు కొన్ని ఉన్నాయంట. దేవునికి ఇష్టమైన పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళ పట్ల దేవుడు ఎంతో ప్రేమ చూపించగలిగే దేవుడు అయి ఉన్నాడు అన్నమాట. ఆ దేవునికి ఇష్టమైన పనులు ఏంటో తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా? సరే, చూద్దాం. దేవునికి ఇష్టమైన పనులు ఏంటి అనేది చూసినట్లయితే అదే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని చదువుదాము. ఉపకారము ధర్మము చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అక్కడ ఆగుదామమ్మ. చూడండి, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఉపకారం అంట, ఉపకారము చేయాలంట, ధర్మము చేయాలంట. అలా చేయటం మనం మర్చిపోకూడదంట. ఎందుకనంటే అది దేవునికి చాలా ఇష్టమైన పని అంటండి. దేవునికి ఇష్టమైన పనులు, ఆ ఇష్టమైన పనుల్లో ఒకటి ఉపకారము చేయటం. ఎదుటి వారికి మనము ఉపకారం చేయటం. వాళ్ళు ఎంత కఠినాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత పాపిష్టోళ్ళైనా, వాళ్ళు మనకు ద్రోహం చేసినా వాళ్ళకి మనం ఏం చేయాలి? అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు. చూడండి, వాళ్ళు మనకు అపకారం చేసినా కానీ మనం ఏం చేయాలంట? ఉపకారం చేయాలంట. యేసయ్య చెప్తూ ఉన్నమాట, ఉపకారము ధర్మము చేయ మరచిపోకుడి అంటున్నాడు. ఉపకారం అంటే ఎదుటివారికి మనం మేలు చేయటమే ఉపకారం. మరి ధర్మం చేయటం కూడా మర్చిపోకూడదంట. ధర్మం అంటే తెలుసు కదా మీకు అందరికీ. ధర్మం అంటే ఏంటి? ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం అప్పుగా ఇవ్వకూడదు. మనకున్న దానిలో ఏదో కొంచెం సహాయం చేయటమే దాన్ని ధర్మం అంటారు. అంటే ఫ్రీగా ఇచ్చేదాన్ని ధర్మం అంటారు. లేదు, ఇది తీసుకుని తర్వాత మళ్ళీ నాకు ఇవ్వు అంటే దాన్ని ఏమంటాము? అప్పు అంటాము. అప్పుకి ధర్మానికి ఇది డెఫినేషన్ అండి. ధర్మం అంటే మనకున్న దానిలో ₹1 కావచ్చు, ₹10 కావచ్చు, ₹100 కావచ్చు, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చేసేదాన్ని మనం ఏమంటాము? ధర్మము అంటామన్నమాట. కనుక ఈ ధర్మము చేయటము మర్చిపోకూడదంట, ఉపకారం చేయటం కూడా మర్చిపోకూడదంటండి. ఇలా చేయటం, ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడంట. దేవుడు ఇష్టపడతాడంట, ప్రేమిస్తాడంట. అయితే ఇక ఇంకేమంటున్నాడంట? ఇంకేమీ చేయకూడదు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక
ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండాలి. మొదటిది ధర్మం చేయమంటున్నాడు, ఉపకారం చేయమంటున్నాడు. రెండవది ధర్మం చేయమంటున్నాడు. మూడవదిగా మీ పైని నాయకులకు ఎలా ఉండాలంట? లోబడి ఉండాలంట. లోబడి. నాయకులు అంటే ఎవరండి? మీ పైన నాయకులు ఎవరున్నారు? మీ పైన నాయకులు అంటే దేవుని సేవకుడు అన్నమాట. మీ పైన నాయకుడు అంటే దేవుని సేవకుడు అన్నమాట. దేవుని సేవకుడికి ఎలా ఉండాలంట? మనం లోబడి ఉండాలంట. అంటే దేవుని సేవకుడు ఏది చెబితే అది చేయగలిగే వారంగా మనము ఉండాలి. ఎదురు చెప్పకూడదు. ఇంకా ఏంటంటే నేను చేస్తాలే అని చేయకుండా మానకూడదు. లోబడి ఉండటం అంటే చెప్పింది మనం చేయటమే లోబడి ఉండటం, అంతేగాని ఇంకా వేరేది కాదు. ఎందుకనంట ఒకవేళ అలా ఉండపోతే మనము దేవుని సేవకుని మాటను గౌరవించకపోతే వాళ్ళు ఏం చేస్తారంట? మనల్ని ఏమన్నా అంటారా? ఏమీ అనరు. అక్కడ ఏమని ఉందంటే దుఃఖముతో చేస్తారంట ఆ పని. మీరు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు ఏం చేస్తారు? దుఃఖపడతారు. ఎక్కడ దుఃఖపడతారు? ఎక్కడ? ప్రభువా, నన్ను ఈ ఊరు పంపించేవు, నీ సేవ చేయమన్నావు, నేను చెబుతూ ఉన్నాను కానీ వారు లోబడట్లేదు ప్రభు అని చెప్పి దేవుని దగ్గర ఏడుస్తారు. మిమ్మల్ని ఏమనరు. ఎందుకు ఇలా చేయలేదమ్మని అడుగుతారా? అడగరు. ఎక్కడికి వెళ్ళి ఏడుస్తాము? దేవుని సన్నిధిలో ఏడుస్తాం. ప్రభువా, ఇంత కష్టపడి వాక్యాన్ని అందిస్తూ ఉన్నామయ్యా, ఇంత కష్టపడి బోధిస్తూ ఉన్నాం, కానీ మా మాట ఎందుకు వినట్లేదు ప్రభువా, నీకు ఇష్టంగా ఎందుకు జీవించట్లేదు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడుస్తారంట. అలా ఏడిస్తేనంట మీకు మేలు కలగదంట. మీకు ఎలాంటి మేలు కలగదు. కలగకపోగా దేవుని సేవకుని బాధ పెట్టిన వారు అవుతారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. ఎందుకు బాధ పెడుతున్నారు? అసలు వాళ్ళు ఎందుకు ఏడవాలి? మీరు వాళ్ళ మాట వినపోతే ఎందుకు ఏడవాలి? వాళ్ళకి ఏం అవసరం? అంత అవసరం ఏంటి? ఒక కుమారుడు తల్లి మాటకు లోబడకుండా, తల్లి మాట వినకుండా వాడు దొంగ, దోషి, వ్యభిచారి అయిపోయాడు అనుకోండి. అలా అయిపోతే తల్లి సంతోషపడుతుందా? తండ్రి సంతోషపడతాడా? ఆహా, నా కొడుకు భలే దొంగతనాలు చేస్తున్నాడు, నా కొడుకు భలే ఇది చేస్తున్నాడు మోసాలు అని చెప్పి తల్లి తండ్రి సంతోషపడతారు? ఏడుస్తారు. ఎందుకని? ప్రభువా, నా కుమారుడు ఇలా చేస్తే ఎవరు నా కుమారుడిని మరి పట్టుకుని కొడతారు, లేకపోతే ఎవరు చంపేస్తారు, లేకపోతే ఏ జైలులో పెడతారు అని ఏడుస్తారు. ఎందుకనంటే ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళ కుమారుడు క్షేమంగా ఉండాలని వారి ఆశ. వాళ్ళ కుమారుడు లేక కుమార్తె సంతోషంగా మంచిగా జీవించాలని వాళ్ళు ఆశపడతారు. అదే రీతిగా ఒక తల్లి తండ్రి ఏ రీతిగా కుమారులు లేక కుమార్తెలు మంచి స్థితిలో ఉండాలని ఆశపడతారు, మిమ్మును మీ పైన నాయకులుగా ఉన్న మీ సేవకులు కూడా మీరు మంచి మార్గంలో నడవాలని ఆశపడతారమ్మా. మా సంఘం అంతా మరి చక్కగా మంచివారిగా ఉండాలి, మా మాట వినేవారిగా ఉండాలి. అదే రీతిగా అంత మాత్రమే కాదు, వాళ్ళు చక్కగా ప్రార్థన చేయాలి, వారు చక్కగా పాటలు పాడాలి అనేదే మా ఆశ. మీ నుండి మేము కోరుకునేదే అది. చక్కగా టైంకి రావాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆ ప్రకారం జీవించాలి అనేది మేము కోరుకుంటాం. అంతకు మించి మీ నుండి మేము ఏమీ కోరుకోము. అయితే మీరు ఆ ప్రకారం చేయకపోతే ఎక్కడికి వెళ్తారు? మరి మీరు మంచిగా లేకపోతే ఎక్కడికి వెళ్తాం? మనం నరకానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ నరకానికి వెళ్తే మరి మీరు మంచిగా లేకపోతే మీ ఆత్మలు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడితే దేవుని సేవకుడు సంతోషంగా ఉంటాడా? అయ్యో ప్రభువా, వీళ్ళు మా మాట వినట్లేదయ్యా, మేము చెప్పినట్లు చేయట్లేదయ్యా, ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందేమో ప్రభువా, అలాగే వెళ్లకుండా సహాయం చేయని చెప్పి ఎక్కడ ఏడిసి ప్రార్థన చేస్తామంటే దేవుని సన్నిధిలో ఏడుసి మొర్ర పెడతామన్నమాట. మీ కొరకు మేము ప్రతి క్షణము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం.
కారణం ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా? మీరు బయటికి వెళ్ళినా, ప్రభువా మా బిడ్డలు పనికి చాలా దూరం వెళ్తున్నారయ్యా, వాళ్ళకి నీ కాపుదల దయచేయి ప్రభువా. మరి ఆటోల్లో వెళ్ళినా, బస్సుల్లో వెళ్ళినా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడి తీసుకురా ప్రభు అని చెప్పి ఇలాగ ఎన్నో అడుగుతాము. అంత మాత్రమే కాదు, ఒకవేళ పని లేకపోతే మా బిడ్డల పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో ప్రభువా, చక్కగా సమృద్ధి అనే పని దొరకడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ ఇంకొక మాట ప్రార్థన చేస్తాం, 6 దినాలు పని ప్రభువా, 7వ దినాన నీ సన్నిధికి తీసుకురా అంటాం. 6 దినాలు మీకు పని దొరకాలనేది మా ఆశ. అలాగే మీరు సన్మార్గంలో నడవాలనేది మా యొక్క ఆశ. ఈ రీతిగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. కారణం ఏంటంటే, ఎందుకు దేవుని సేవకునికి ఇంత అవసరత ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీ ఆత్మలు గనుక సరిగా లేకపోతే నరకానికి వెళ్తే మీ ఆత్మకు ఎవరు లెక్క అప్పచెప్పాలి? సేవకుడినైనా నేను అప్పచెప్పాలి. రేపు పరలోకంలో దేవుడు అడుగుతాడు, అక్కడ రాసిందా మీ ఆత్మలకు మీ పైన ఉన్న నాయకుల లెక్క అప్పచెప్పాలి. రేపు దేవుడు మమ్మల్ని అడుగుతాడు, ఫలానా వ్యక్తి నరకానికి రావటానికి నువ్వు కాదా కారణం, మరి ఎందుకు నువ్వు చెప్పలేదు, ప్రేమతో చెప్పలేదు, ఎందుకు గద్దించలేదు తనను అని చెప్పి మమ్మల్ని లెక్క అడుగుతాడు రేపు. కనుక మీరు తప్పు చేసినా, మంచి పని చేసినా మేము మిమ్మల్ని ఏమీ అనలేము. కానీ ఒక చోటకి వెళ్ళి ఏడుస్తాం, దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఆ బిడ్డ సన్మార్గంలో నడిపించాయి అని చెప్పి దేవుని సన్నిధిలో మేము మొర్ర పెడతామన్నమాట. కారణం ఏంటంటే, మీ ఆత్మలు ఎక్కడా నరకానికి వెళ్ళిపోతాయో మీ కొరకు మేము ప్రయాసపడి చేసే ఈ బోధ అంతా కూడా ఎందుకంటే, మీరు ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలనేదే మా ఆశ. ఒక తల్లి తండ్రి ఏ రీతిగా వాళ్ళ పిల్లలు సన్మార్గంలో నడవాలని కోరుకుంటారో, అదే రీతిగా ఆ తల్లి తండ్రిలాగా ఆ బాధ్యతను మేము తీసుకొని మీ కొరకు ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాము. అందుకని దేవుడు మమ్మల్ని ఇష్టపడతాడన్నమాట. దేవుడు ఇష్టపడే ఏంటి? ఉపకారం చేస్తే ఇష్టపడతాడు. రెండవది ధర్మం చేస్తే ఇష్టపడతాడు. మరి మేమేం చేయాలని ఇష్టపడుతున్నాడు? మీ కొరకు చెడ్డ మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో నడిపించాలని మేము దేవుడు మా నుండి కోరుకుంటా ఉన్నాడు. కానీ మీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని సేవకునికి మీరు లోబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాడన్నమాట. ఈ 3 చేయాలి దేవుని పిల్లలు అనేవారు. ఏంటా 3? ఉపకారం చేయాలి ఎదుటివారికి, రెండవది ధర్మము చేయాలి, మూడవది దేవుని సేవకునికి లోబడి ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూసారా, మనం ఏం చేయటం మర్చిపోకూడదంట అమ్మా. ఏం చేయటం మర్చిపోకూడదు? ఆతిథ్యము చేయడము మరచిపోకూడదంట. ఆతిథ్యం అంటే ఏంటండి? ఉపకారం అంటే విన్నాము, ధర్మం అంటే విన్నాము, లోబడి ఉండటం అంటే నేర్చుకున్నాము. తిరిగి ఆతిథ్యము చేయటం మర్చిపోకూడదంటండి. ఆతిథ్యం అంటే ఏంటి? ఎవరైనా వచ్చినప్పుడు మనం చేసే మర్యాదలు, మన హిందూ భారతదేశ సాంప్రదాయ ప్రకారం మొదట ఏం చేస్తాం? బాగున్నారండి అని పలకరిస్తాం. రెండవదిగా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం. వచ్చిన తర్వాత లోపలికి కుర్చీ వేసి డ్రింక్ కానీ టీ కానీ మన దగ్గర ఏదుంటే మన పరిస్థితిని బట్టి, అనుకూలతను బట్టి అది చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తామంటే, వాళ్ళకి చక్కని రుచికరమైన భోజన పదార్థాలు తయారు చేసి వాళ్ళకి పెడతామన్నమాట. దాన్ని ఆతిథ్యం అంటారు. ఆతిథ్యం అంటే ఏంటి? వాళ్ళకి మనం భోజనం పెట్టడం అన్నమాట. నీవు ఎంత శ్రేష్టమైన పదార్థాలు పెడితే వాళ్ళు అది తిని సంతోషపడి వెళ్తారు. నీ బంధువులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, స్నేహితులే కావచ్చు. బయటి వారికి మనం చేసేదాన్ని ఆతిథ్యము అంటాము.
కదా, అర్థమైందా? ఇది మర్చిపోకూడదంటండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఆతిథ్యం చేయాలి ఖచ్చితంగా. ఉపకారం చేయటం ఎంత ముఖ్యమో, ధర్మం చేయటం ఎంత ముఖ్యమో, దేవుని సేవకునికి లోబడి ఉండటం ఎంత ముఖ్యమో, అలాగే బయట వారు వచ్చినప్పుడు మనం ఆతిథ్యం చేయటం అంతే ముఖ్యం. ఎంతమంది ఆతిథ్యాన్ని చేస్తూ ఉన్నారు? ఆతిథ్యము చేయటం మరిచిపోకూడదంట. ఇలా చేస్తేనంట గొప్ప బహుమానం ఇస్తాడు దేవుడు. సామాన్యమైన బహుమానం కాదండి దీనికి ఇచ్చేది. ఎవరికి చేయాలి ఆతిథ్యం అంటే? ఎవరైనా మన చుట్టాలేగా చేస్తేనేనా? చుట్టాలకే చేస్తారు చాలామంది. కానీ చేయాల్సింది ఎవరికంట? దేవుని దూతలకంట. అక్కడ రాసి ఉంచాడు కదా, ఎరుగకయే మీలో కొందరు ఎరుగకయే దేవుని దూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరికి చేశారంట? మన చుట్టాలు వస్తే మనం ఖచ్చితంగా పెడతామండి. అమ్మ నాన్నలు వస్తే ఖచ్చితంగా పెడతామండి. కానీ ఎవరికి పెట్టాలంట? ఎవరికి చెప్పండి? దేవుని దూతలు అంటే ఎవరు? సేవకులకి అన్నమాట. సేవకులకు ఆతిథ్యము చేయటం మర్చిపోకూడదండి. సేవకులకు ఆతిథ్యము చెయ్యాలి. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. అలా చేస్తే ఏం జరిగిందంటే, చక్కగా ఒక దీవెనిచ్చారన్నమాట. చూడండి ఆదికాండము 18వ అధ్యాయము ఏం చేశాడంటే 8వ వచనం చదవండి. అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చూసారా? ఒకానొకసారి ఎండవేళ మమ్రే దగ్గర సింధూర వృక్షం క్రింద అబ్రహాము కూర్చుని సేద తీర్చుకుంటున్న సమయంలో 3 వ్యక్తులు వచ్చారండి. ఎవరి దగ్గరకే? అబ్రహాము గారి దగ్గరకి. యెహోవా దేవుడే అని చెప్పి అక్కడ రాసింది. చదువుదామా మాట? చూడండి 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చూసారా? ఎవరంట? దేవుడే వచ్చాడంట. ఆ దేవుడైన యెహోవా ఎలా వచ్చాడంటే 3 మనుషుల రూపంలో వచ్చాడంట. ఆ 3 మనుషులు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ 3 రూపంలో దేవుడు వచ్చి కనబడినప్పుడు అంట అబ్రహాం వస్తాడు పరుగును వచ్చి, ప్రభువా నేను ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళండి అయ్యా, మీరు అలసిపోయి వచ్చారు, కొంచెం నీళ్లు తాగండి అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళి త్వరగా వెళ్ళి నీళ్లు తెచ్చిచ్చి చక్కగా మరి భోజనాన్ని సిద్ధపరిచాడంట. పాలు వెన్న చక్కని మాంసంతో భోజనాన్ని తయారు చేసి రొట్టెలు తయారు చేసి వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళ వెళుతూ ఏం చేస్తారో తెలుసా? అబ్రహాము జీవితంలో ఒక లోటు ఉంది అప్పటి వరకు. అబ్రహాము ఎంతో ధనవంతుడండి. అబ్రహాము ఇల్లు బంగారంతో కట్టుకున్నాడు. ఇప్పటికీ ఉంది అబ్రహాం ఇల్లు. ఇప్పుడు ఈ అబ్రహాము తయారు చేసిన తర్వాత వాళ్ళ భోజనం చేశారు దేవదూతలు 3 చేసి వెళుతూ అబ్రహాము లోటేంటో వాళ్ళకి తెలుసు కదా. పిల్లలు లేరండి అబ్రహాముకి. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో తెలుసా? 99 సంవత్సరాలు వచ్చినాయి అబ్రహాము గారికి. 99 సంవత్సరాలు వచ్చినాయి. శారమ్మకేమో 90 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళకి పిల్లలు పుడతారండి? పుట్టరు, ముసలైపోయారు. కానీ ఆ దేవదూతలు వచ్చి భోజనం చేసి వెళ్తా ఏమంటారంటే, అబ్రహామా మరుసటి ఏటి నాటికి మేము వస్తాము, మేము వచ్చేటప్పటికి నీకు ఒక కొడుకు పుడతాడని చెప్పారంట. ఎవరు పుడతారంట? ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు శారమ్మ అదంతా చదువుకుంటే మీకు తెలుస్తుంది, నవ్వుకుంటుంది.
అయ్యో, నేను వృద్ధురాలిని, నాకు పిల్లలు పుడతామేంటి? నా భర్త 99 సంవత్సరాలు వచ్చేసినాయి, నా భర్తకు, నాకు 90 సంవత్సరాలు వచ్చినాయి. సిగ్గుపడద్దండి, గుడారంలో నవ్వుకుని సిగ్గుపడుతుంది. కానీ దేవదూతలు అంటారు, అబ్రహాము నేను చెప్పిన రీతిగా నీకు ఒక కుమారుని ఇస్తానని వెళ్ళిపోయాడు. ఆదికాండం 21వ అధ్యాయంకి వచ్చేసరికండి, మొదటి వచనంలోనే ఉంటుంది. అక్కడ తిరిగి మరలా సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి ఏమైంది? అబ్రహాముకి ఒక కుమారుడు పుట్టాడు. కారణం ఏంటి? ఎందుకు వాళ్ళ గృహంలో లోటు తీరింది? ఎప్పుడు తీరింది? అప్పుడు వరకు లోటుగానే మిగిలిపోయింది. ఏంటా లోటు? పిల్లలు లేరు. వాళ్ళ ఇంట్లో ఉన్న లోటు అదండి. కోట్ల రూపాయల ఆస్తి అయితే ఉంది, ఇది ఎవరు అనుభవిస్తారు మేము చనిపోయిన తర్వాత అని వేదన పడ్డారు అబ్రహాము, శారమ్మ. ఎప్పుడు ఆ వేదన తీరిందంటే ఎవరికి భోజనం పెట్టిన తర్వాత? సేవకునికి, దేవదూతలకు భోజనం పెట్టారంట. దేవదూతలకి. దేవదూతలు అంటే ఎవరు? దేవుని యేసయ్య సేవ ఎంతో మధురమైన సేవ. ఆ సేవ దేవుని దగ్గర ఉన్న దేవదూతలు చేయలేకపోతూ ఉన్నారు, కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి సేవకులను చేయమని ఆ ధన్యత ఇచ్చాడు. వాళ్ళే సైన్యములకు అధిపతి యెహోవా దూతలని చెప్పి మలాకి గ్రంథంలో చెప్తూ వచ్చాడు అన్నమాట. దేవుని సేవకుడే దేవదూతలు. ఇప్పుడు దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే ఏమొచ్చింది? వాళ్ళ ఇంట్లో ఉన్న లోటు తీరిపోయిందన్నమాట. అందుకే అంటాడు, వారు ఎరుగకయే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఈ ఆతిథ్యం ఇస్తే వాళ్ళకి మేలు కలిగిందా, కీడు కలిగిందా? ఎన్ని కోట్లు పుట్టనటువంటి పిల్లలు వాళ్ళకు చూసేది ఎదురు వాళ్ళ కొరకే, ఆ కుమారుడు కొరకే చూశాడు అబ్రహాము. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆ గృహంలో లోటు తీరిపోయిందన్నమాట. మరి మన గృహంలో లోట్లు తీరాలంటే మనం ఏం చేయాలి? నీవెంతకాలం నుంచి నీ కోరికలు తీరట్లేదు, నీ గృహంలో ఏమి లోట్లు మిగిలిపోతూ ఉన్నాయో. ఎప్పుడు తీరింది అబ్రహాముకి ఆ లోటు? ఎప్పుడు తీరింది? దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు తీరిందండి. మరి మన గృహంలో లోట్లు తీరాలంటే మనం ఏం చేయాలి? ఆతిథ్యము మరచిపోకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? ఆతిథ్యము మరచిపోకుడి. అలా ఆతిథ్యం ఇస్తేనండి మన కుటుంబంలో ఉన్న లోటు అది తీరద్దన్నమాట. అబ్రహాం ఆ రీతిగా దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన కుటుంబంలో ఉన్న లోటు తీరిపోయింది. ఎంత గొప్ప మేలండి ఆతిథ్యం చేస్తే. నిజంగా ఉపకారం చేయటం మర్చిపోవద్దన్నాడు, ధర్మం చేయటం మర్చిపోవద్దన్నాడు, దేవుని సేవకునికి లోబడి ఉండమన్నాడు. తిరిగి దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వటం మరచిపోవద్దన్నాడు అన్నమాట. దేవుని సేవకుడికి ఏ గృహం అయితే ఆతిథ్యం ఇస్తుందో ఆ గృహము బహుగా దీవించబడుతుంది. వారు దీవించబడతారు, వారి బిడ్డలు దీవించబడతారు, కుటుంబాలన్నీ కూడా దీవించబడతాయి. అందుకని దేవుడు అంటున్నాడు, నీకు నాకే కాదు అందరికి చెప్తున్నాడు, ఆతిథ్యము మరచిపోవద్దు. ఒకవేళ మనం ఆతిథ్యం చేయట్లేదేమో, ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. ఎవరికి చేయాలి? దేవుని దూతలకు చేయాలి. దేవుని దూతలు అంటే ఎవరు? దేవుని సేవకులు. సరే, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.